హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు, ఎప్పుడు బాగుందని ప్రార్థిస్తుంటాను. ఈరోజు ఒక చిన్న హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఈరోజు మే 1 డే అనమాట. అయితే చూశారు కదా, నా చేతిలో కొంచెం అమౌంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి నా కష్టానికి తగిన ప్రతిఫలం. దీని గురించి చెప్పబోయే ముందు ఒక గొప్ప మహనీయుడి గురించి మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ముందుగా నా కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ మేడే. ఆ మహనీయుడు ఎవరో కాదు, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మనకి ఆయన కల్పించిన హక్కులు అన్నీ ఇన్ని కాదు. బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేసి సమాన హక్కులు కల్పించాడు. ఆయనకి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ కార్మిక వ్యవస్థలో ఏదైతే ఆయన తీసుకొచ్చిన పెను మార్పులు ఉన్నాయో, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఒక్క 14 గంటలు ఉన్న పని వేళని 8 గంటలకు కుదించడమే కాకుండా మన హక్కుల కోసం మనం పోరాడుకునే స్వేచ్ఛను కూడా ఆయన కల్పించడం జరిగింది. అలాగే మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా పని చేయొచ్చు, వాళ్ళకి సమాన జీతభత్యాలు ఉండాలని చెప్పి ఆ హక్కును కూడా కల్పించడం జరిగింది. అలాగే ప్రావిడెంట్ ఫండే కాదు, లేకపోతే ఇతరితర కార్మిక వ్యవస్థలో కార్మికుడికి రావాల్సిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన ఒక హక్కుగా ఒక రూల్ పాస్ చేయడంలో ఎంతో కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్కరిని కూడా ఆయన్ని స్మరించుకోవాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో జయంతికో వర్ధంతికో జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా ఆయన కోసం మాట్లాడగలగాలి, ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. జై భీమ్ అందరికీ కూడా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్టార్టింగ్లో మీకు కొంచెం అమౌంట్ అయితే చూపించాను కదా, మా కంపెనీ చిన్న టార్గెట్ ఇచ్చిందనమాట. ఆ టార్గెట్ రీచ్ అయితే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామని చెప్పారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మే 1 డేని ఆ అమౌంట్ అందుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా కష్టాన్ని తగిన ప్రతిఫలం అందినందుకు ఐఎమ్ సో హ్యాపీ.